హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈ రోజు మీకు న్యూజిలాండ్ లో గార్డెన్ ని చూపించబోతున్నాను. మనలో ఎవరికైనా మొక్కలు పెంచడం బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి. బోల్డ్ అని మొక్కలు చూస్తారు. ఈ బోర్డు చూస్తే అర్థమైంది కదా ఈ గార్డెన్ ఏంటో. రోజ్ గార్డెన్ అండి. బోర్డు మీద నేమ్ ఒకటే కాదండి, ఇంకొకటి కూడా రాశారు. ద ఫ్లవర్స్ ఆర్ ఫర్ ఎవ్రీవన్ టు ఎంజాయ్, ప్లీజ్ టేక్ ఓన్లీ ఫోటోగ్రాఫ్. ఫ్లవర్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా అని తెంపుకెళ్ళిపోకూడదు. దానికి పనిష్మెంట్స్ చాలా సివియర్ గా ఉంటాయి. సో ఇక్కడ అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయండి. ప్రతి ప్లాంట్ కి ఒక చిన్న బోర్డు పెట్టారు, దాని మీద నేమ్ రాశారు. మంచి మ్యూజిక్ వింటూ అలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూద్దాము. ఇదిగోండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ పెద్ద చెట్టు. ఇది ఎడారిలో పెరిగే బ్రహ్మజముడు చెట్టు అంట. మీరు ఎప్పుడైనా చూసారా?
ఇదిగోండి ఈ చెట్టుకైతే అసలు ఒక్క ఆకు కూడా లేదండి. అసలు ఇదేం చెట్టో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఎప్పుడూ చూడని రకరకాల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ చెట్టు పక్కనే ఇంకో చెట్టు కనిపిస్తుంది కదా, దీనికి ఫుల్గా బీరకాయలంత సైజులో కాయలు ఉన్నాయి. దీని పక్కనే ఒక చిన్న చెట్టు ఉంది కదా, దీని ఆకులు చూసారా అసలు ఏ షేప్లో ఉన్నాయో, పువ్వులాగా ఉన్నాయి. వీడియోలో చూస్తే ఇంకా కొంచెం తగ్గింది కానీ డైరెక్ట్గా చూస్తే ఇన్ని ఫ్లవర్స్ ఒకేసారి చూస్తే చాలా బాగుందండి. సో మనం ఇప్పటి వరకు చూసిన మొక్కలన్నీ కూడా బయట ఉన్నాయి. ఇప్పుడు ఒక రూమ్ లాగా ఉంది, అందులోకి తీసుకెళ్తున్నాను. మా బుడ్డిది చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది లోపల ఏముందా అని. నిజంగా చెప్తున్నాను, లోపలైతే అసలు కళ్ళు పట్టట్లేదండి, అంత బాగుంది. అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయంటే చూస్తుంటే కళ్ళు పట్టట్లేదు. మీరు కూడా చూడండి, అన్ని మొక్కలు చాలా బాగున్నాయి. నిజంగా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ మొక్కలు కానీ చూస్తే గ్యారంటీగా మన ఇంటి దగ్గర గార్డెన్ ఎలా డిజైన్ చేసుకోవాలో ఐడియా వస్తుంది. ఇప్పుడైతే ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాము, చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఆ రూమ్ లో ఒక సైడ్ చాలా వేడిగా ఉంది, అందులో కొన్ని మొక్కలు ఉన్నాయి. మేబీ ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ పెంచడానికి అంత హీట్ ఉండాలనుకుంటాను. నేను ఇంకా క్లియర్ గా చూపించలేపాను మీకు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అనిపిస్తుంది అరే ఇంకా బాగా చూపించాల్సిందే అని. ఈ యూట్యూబ్ లో ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఇంకా నాకు కొత్తగానే అనిపిస్తుంది. క్యామ్ ఎటు నుంచి ఎటు తిప్పాలో అర్థం కావట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కొంచెం గైడ్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే న్యూజిలాండ్ లో ఉన్న ఈ బ్యూటిఫుల్ నేచర్ ని మన వాళ్ళందరికీ ఇంకా బ్యూటిఫుల్ గా చూపించాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీలో ఎవరికైనా తెలిస్తే నాకు హెల్ప్ చేయండి, నేర్చుకుంటాను. చిన్నప్పటి నుంచి సరిగ్గా ఫోటో తీయడమే రాదు నాకు. వచ్చి రాని ఫోటోగ్రఫీతో ఇన్ని వీడియోలు చేశాను, కానీ నా వీడియోలు ఎలా ఉన్నా కానీ మీ అందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇక నుంచైనా కొంచెం నీట్గా నేర్చుకుని మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. వీడియోస్ అన్నీ కూడా నా ఫోన్తోనే తీస్తాను, బట్ ఫోన్లో ఎలాంటి సెట్టింగ్స్ పెట్టాలో అర్థం కావట్లేదు. నెమ్మదిగా నేర్చుకుంటాను. మీ అందరికీ ఈ నేచర్ని ఇంకా బ్యూటిఫుల్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైకో మీ చిన్న కామెంటో ఇచ్చారంటే నాకు మోటివేటివ్గా ఉంటుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.